వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ దౌత్య వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే ఒక అత్యంత సంచలనాత్మక ఉదంతం వెలుగులోకి వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ఇరాన్ రహస్యంగా ఒక అత్యంత సున్నితమైన హెచ్చరికను పంపినట్లు డ్రాప్ సైట్ న్యూస్ ప్రచురించిన కథనం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు శాంతి చర్చలను దారి మళ్లించి ఆర్థిక లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇరాన్ ఆరోపించినట్లు ఈ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఈ సీక్రెట్ మెసేజ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్న అమెరికా ఇరాన్ శాంతి చర్చల వెనుక ఒక ఊహించని పెద్ద డ్రామా నడుస్తుందనే సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రకారం గడిచిన జూన్ చివరిలో స్విట్జర్లాండ్లోని లేక్ లూజన్ తీరాన జరిగినటువంటి అత్యంత గోప్యమైన దౌత్య చర్చల సందర్భంగా ఒక ప్రత్యేక మధ్యవర్తి ద్వారా ఇరాన్ సీనియర్ అధికారులు నేరుగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఈ రహస్య సందేశాన్ని పంపినట్టుగా తెలుస్తోంది. జూన్ 17న రూపొందించినటువంటి శాంతి ఒప్పంద ముసాయిదాను ఒక శాశ్వత ఒప్పందంగా మార్చడానికి తాము తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ట్రంప్కు అత్యంత సన్నిహితులైన స్టీవ్ విట్కాఫ్ అలాగే జారెడ్ కుష్నర్లు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రయత్నాలను దెబ్బతీస్తున్నారని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఇరాన్ చేసినటువంటి ఈ ఆరోపణలు కేవలం దౌత్య వైఫల్యానికి మాత్రమే పరిమితం కాలేదు. స్టీవ్ విట్కాఫ్ అలాగే జారెడ్ కుష్నర్ ఇద్దరు ఈ శాంతి చర్చలను తమ దౌత్యపరమైనటువంటి హోదాను సప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారంటూ ఇరాన్ పేర్కొంది. సున్నితమైన శాంతి చర్చల లభిస్తున్నటువంటి ఇన్సైడర్ సమాచారాన్ని ఉపయోగించి అంతర్జాతీయ ఆర్థిక అలాగే చమురు మార్కెట్లలో భారీగా లాభాలు పొందడానికి వారు ప్రాధాన్యతనిస్తున్నారంటూ ఇరాన్ తీవ్రంగా ఆరోపించింది. అంతేకాకుండా ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి రహస్య చర్చల వివరాలను, కీలక వ్యూహాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు నిరంతరం చేరవేస్తున్నారనే బలమైన అనుమానాన్ని కూడా ఇరాన్ తన సందేశంలో వ్యక్తం చేసినట్టుగా స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి రహస్య చర్చల వివరాలను, కీలక వ్యూహాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు నిరంతరం చేరవేస్తున్నారనే బలమైన అనుమానాన్ని కూడా ఇరాన్ తన సందేశంలో వ్యక్తం చేసినట్టుగా నివేదిక స్పష్టం చేసింది. జేడీ వాన్స్ కు ప్రత్యేక మార్గం ద్వారా పంపినటువంటి పత్రాల్లో ఇరాన్ మరికొన్ని సంచలనాత్మక విశ్లేషణలను పొందుపరిచింది. యుఎస్ ఇరాన్ యుద్ధ భయాలు అలాగే శాంతి చర్చల పరిణామాలను అడ్డం పెట్టుకుని ఆర్థిక మార్కెట్లను ప్రభావితం చేయడం ద్వారా ట్రంప్కు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఏకంగా $9 బిలియన్ వరకు భారీ లాభాలను ఆర్జించారంటూ ఇరాన్ లెక్కగట్టింది. శాంతి ప్రక్రియను దెబ్బతీసి ఆర్జించినటువంటి ఈ లాభాల్లో సగం అంటే $4.5 బిలియన్ నష్టపరిహారంగా ఇరాన్కు కేటాయించాలంటూ కూడా మధ్యవర్తుల ద్వారా డిమాండ్ చేసినట్టుగా కథనం వెల్లడించింది. అయితే ఇరాన్ చేసినటువంటి ఈ భారీ ఆర్థిక ఆరోపణలను స్వతంత్రంగా ధృవీకరించుకోలేకపోయినట్టు డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఇక ఈ కథనం బయటకు రావడంతో అమెరికా ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఇరాన్ చేసినటువంటి ఈ తీవ్రమైన ఆరోపణలను వైట్ హౌస్ అమెరికా ఉన్నతాధికారులు తక్షణమే తీవ్రంగా ఖండించారు. వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెండ్లీ దీనిపై స్పందిస్తూ ఇలాంటి సందేశం అమెరికాకు వైస్ ప్రెసిడెంట్కి ఎప్పుడూ అందలేదన్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి వార్తా సంస్థ ఇరాన్ చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి వేదికగా మారడం అత్యంత విచారకరమంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరొక ఉన్నతాధికారి కూడా మాట్లాడుతూ జేడీ వాన్స్ బృందానికి ఇరాన్ నుండి అలాంటి రహస్య సమాచారం ఏదీ చేరలేదంటూ అగ్రరాజ్య ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న అధ్యక్షుడి చర్చల బృందంపై ఇలాంటి వ్యక్తిగత లాభాలు ఆరోపణలు చేయడం కేవలం కుట్రలో భాగమేనంటూ కొట్టిపారేశారు. ఒకవైపు అమెరికా ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నప్పటికీ ఈ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టీవ్ విట్కాఫ్ కానీ జారెడ్ కుష్నర్ కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకపోవడం గమనార్హం. జేడీ వాన్స్కు ఇరాన్ పంపినట్టుగా చెబుతున్నటువంటి ఈ రహస్య లేఖ నిజమా లేక ఇరాన్ ఆడుతున్నటువంటి దౌత్యపరమైన వ్యూహమా అన్నది పక్కన పెడితే ఒకవైపు ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమవుతున్నటువంటి తరుణంలో అమెరికా అంతర్గత రాజకీయాల్లోనూ శాంతి చర్చల విశ్వసనీయతపై ఈ కథనం సరికొత్త అనుమానాలను, ఉద్రిక్తతలను రాజేసింది.